హాయ్ అండి. సో, ఈరోజు మనము మోడికేర్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ అవుతున్నాయి, దాని రిజల్ట్ ఎలా వచ్చింది, అండ్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. రిజల్ట్ వస్తుందా? రియల్‌గానే రిజల్ట్ ఉందా? ప్రొడక్ట్ ఎలా వాడాలి? అసలు కొందరికి ప్రొడక్ట్ ఎలా వాడాలి కూడా అర్థం అవుతలేదు. అంటే మన ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి. కొంచెం తక్కువ క్వాంటిటీలో వాడినా కూడా మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంది. సో, అది ఎలా వాడాలి? ప్రతి ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను సింపుల్‌గా మీకు చిన్న చిన్న డెమోస్ చూపిస్తాను ఇక్కడ. సో, అది మీరు చూడండి. అండ్ ఇక్కడ ఏది మీకు డౌట్ వచ్చినా నాకు డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి కూడా అడగొచ్చు. సో, ఇది ఎలా వర్క్ అవుతున్నాయని. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిరోజు మనం మార్నింగ్ లేచిన వెంటనే ఫ్లోర్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఇక్కడ చాలా మంది ఫస్ట్ నుంచి అందరూ మనం వాడేది లైజాల్, ఫెనైల్ అన్ని వాడుతున్నాం. సో అక్కడ టీవీలో యాడ్ చూపిస్తున్నారు అండ్ మనం ఇక్కడ వాడుతున్నాం. సో రిజల్ట్ ఖచ్చితంగా దానివల్ల మనకు బ్యాక్టీరియా క్లీన్ అవుతుందా, జర్మ్స్ అనేది క్లీన్ అవుతున్నాయా లేదా, అండ్ ఇది మనకి ఎలా రిజల్ట్ వస్తుందా లేదా అనేది మనకు టీవీలో యాడ్ చూపిస్తే మనం తెచ్చుకొని వాడుతున్నాం. బట్ ఇది రియాక్ట్గా అంటే రిజల్ట్ దీని ఉందా లేదా అనేది నేను చిన్న డెమో చూపిస్తాను. ఓకే. సో ప్రతి ఇంట్లో వాడేది ప్రోడక్ట్. ఓకే. ఫ్లోర్ క్లీనర్కి అందరూ వాడుతున్నారు. సో ఇది ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను 2 ఎంటీ గ్లాసెస్ తీసుకున్నాను. ఓకే. సో ఇందులో కొంచెం వాటర్ అనేది ఓకే. సో ఈ 2 గ్లాసెస్లో ఒక్క నిమిషం. సో ఈ వాటర్ అనేది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్లూ అండి. ఇది మనం వైట్ క్లాత్కి యూజ్ చేస్తాం కదా. సో ఇందులోని గుడ్ బ్యాక్టీరియా వల్ల మన వైట్ క్లాత్ అనేది వైట్ క్లాత్ వేయడం వల్ల దానికి షైన్ అనేది బ్రైట్గా కనబడతాయి క్లాత్స్ అనేది. సో ఇప్పుడు ఇందులో ఉంది కూడా బ్యాక్టీరియా కదా. సో బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుందా లేదా అనేది మనం చిన్న డెమో చూస్తాం. ఓకే. సో ఇందులో నేను బ్లూ ఓకే. సో బ్లూ వేసాను. ఇందులో అంటే మనకి 2 ఫ్లోర్ తీసుకున్నాము. ఓకే. సో చూడండి, నేను 2 ఫ్లోర్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ 2 ఫ్లోర్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడేది ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ లైజాల్. ఓకే. సో చాలా 1 క్యాప్, హాఫ్ క్యాప్ అనేది వేస్తూ ఉంటారు కదా. ఓకే. సో నేను ఇంత వేసాను హాఫ్ క్యాప్. సో ఇందులో నేను ప్రతిరోజు అందరు వాడే ప్రోడక్ట్ అనేది ఇక్కడ వేసాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి స్టెరిక్లీన్. ఓకే. సో ఇది స్టెరిక్లీన్ అండి. ఇది మన బ్యాక్టీరియా క్లీన్ చేస్తుంది అండ్ ఇక్కడ మనకు కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ దీని రిజల్ట్ ఎలా ఉంది చూడండి. ఈ ఒక్క బాటిల్ అంటే ఇది 120 రూపీస్లో మనకు వస్తుంది. అంటే దీని ఎంఆర్పీ వచ్చి 130 రూపీస్. ఇది మనకి డీపీలో 120 రూపీస్కి వస్తుంది. ఓకే. సో ఇది ఒక్క బాటిల్ని మనం 2 మంత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నేను చూసారు కదా, ఇంత గ్లాస్లో నేను హాఫ్ క్యాప్ అనేది మనం డైలీ మీరు ఫ్లోర్ క్లీన్ చేసి లిక్విడ్ అనేది వాడాను. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి స్టెరిక్లీన్. సో మీరు చూడొచ్చు నేను ఎంత క్వాంటిటీ అనేది వాడాను ఇక్కడ. సి ఓన్లీ 2-3 డ్రాప్స్. ఓకే. సో 2-3 డ్రాప్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. ఇంతే క్వాంటిటీ నేను అనేది ఇందులో వాడాను. ఇప్పుడు చూడండి ఏది అనేది మనకి ఇక్కడ ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తుందో మీకు రియాలిటీగా ఇక్కడ కనబడుతుంది. ఓకే. మీరు చూడండి ఇక్కడ క్లీన్ అవుతుంది ఏంటిది. సో ఇక్కడ మన స్టెరిక్లీన్, ఇది వచ్చేసి స్టెరిక్లీన్ అండ్ ఇది వచ్చేసి డైలీ మనం వాడేది. సో చూసారా ఏ ప్రోడక్ట్ అండి క్లీన్ అయింది. సో ఇది వచ్చి మనం ప్రతిరోజు అందరు ఫెనాయిల్, లైజాల్ అందరూ వాడే ప్రోడక్ట్స్ డైలీ మనం యూజ్ చేసేది. అండ్ ఇది మోడికేర్ స్టెరిక్లీన్ అండి. ఓకే. సో ఇలా ప్రోడక్ట్ అనేది మనం ఇన్ కేస్ మీరు ఇది వేసిన అంటే మీరు మోప్ చేసిన తర్వాత కూడా 12 అవర్స్ వరకు మీరు మోప్ చేసిన తర్వాత 12 అవర్స్ వరకు కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మీరు బయట నుంచి జర్మ్స్ వచ్చినాక కూడా సో ఇది క్లీన్ చేస్తూ ఉంటుంది. చూడండి. ఓకే. సో మీరు చూడొచ్చు ఇక్కడ కలర్ అనేది సో ఇది బ్యాక్టీరియాని మాత్రమే క్లియర్ చేస్తుంది, కలర్ అనేది తీయదు. ఓకే. స్టెరిక్లీన్ అనేది మన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. ఈగలు, దోమలు ఇట్లాంటివి వస్తాయి కదా, అప్పుడు కూడా మీరు కొంచెం ఇప్పుడు వర్షాకాలంలో ఈగలు అనేది చాలా వస్తాయి బయటకి. సో మీరు ఈ లిక్విడ్ వేసి మీరు మోప్ చేసినా, కొంచెం చల్లేసినా అక్కడ ఈగలు ఉన్న కాడ ఇది ప్రోడక్ట్ సో మనకి ఈగలు అనేవి రావండి. ఓకే. సో ఇది వచ్చేసి స్టెరిక్లీన్ ప్రోడక్ట్ స్టిక్ అండ్ స్పాన్. ఇది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ ఉంది కదా, ఇంట్లో అందరికీ ఇత్తటి రావి వస్తువులు క్లీన్ చేయడానికి అంటే మన దీపందలు కానీ, దీపకుందులు కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది అందులో. సో ఇది ఈజీగా క్లీన్ చేయడానికి మనం స్టిక్ అండ్ స్పాన్ వాడచ్చు. అండ్ ఈ స్టిక్ అండ్ స్పాన్ని మన ట్యాప్స్ ఉంటాయి కదా, స్టీల్ ట్యాప్స్, ఉప్పు వేరుతాయి దానిపైన, షవర్ హోల్స్ అని బ్లాక్ అయిపోయి ఉప్పు వేరి బ్లాక్ అయిపోతాయి. సో అవి క్లీన్ చేయడానికైనా కూడా మనం ఇది వాడచ్చు. అండ్ టైల్స్ పైన మరకలు పడుతుంటాయి, జిడ్డు మరకలు ఇవన్నీ వెళ్ళాయి, ఆ మరకలు క్లీన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సిలిండర్ పెట్టినప్పుడు కూడా మనకు కింద మరకలు అవుతాయి కదా ఫ్లోర్ పైన, ఆ మరకలు క్లీన్ చేయడానికి కూడా ఈ స్పిక్ అండ్ సో ఈ స్పిక్ అండ్ స్పాన్ తో మనకి టోటల్గా చాలా ప్రొడక్ట్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇత్తడి క్లీన్ చేసుకోవచ్చు, రావి క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు, షవర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అండ్
అండ్ వర్షాకాలంలో చాలా వర్షాలు కంటిన్యూ అవ్వడం వల్ల మన బయట ఫ్లోర్లో పాకురు లాగా ఫామ్ అవుతుంది కదా, మనం స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు ఇది వేసి కొంచెం రబ్ చేస్తే అది కూడా క్లీన్ చేస్తుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 199 అండి. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి 175 రూపీస్లో మనకి వస్తుంది. ఓకే, డిపి పైన. అండ్ దీని ఎంఎల్ అనేది 250 ml ఇందులో లిక్విడ్ అనేది ఉంటుంది. ఓకే, సో దీంతో మీకు రావి ఇత్తడి రెండు క్లీన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది రావి చెంబు తీసుకున్నాను నేను, చెంబు క్లీన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి వండర్ స్క్రబ్ కూడా ఉంది. సో ఈ వండర్ స్క్రబ్ ఏంటిది అంటే మన డిష్ వాష్ క్లీన్ చేయడానికి అండ్ ఇలా మనం ఈ పాత్రలు క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వన్ స్టీల్ అనేది ఉంది. దీంట్లో ఎక్కువ స్క్రబ్ చేసినా కూడా మనకి చేతిలో కూడా ఏం హామ్ అవ్వదు. అంటే చాలా బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వల్ల మనకి చేతులు కట్ అయిపోతుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనివల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, అండ్ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఇత్తడిది కూడా తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఇత్తడి దాంట్లో కొంచెం లిక్విడ్ అనేది నేను లిక్విడ్ అనేది పోస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇందులో పోయగానే కూడా క్లీన్. ఇప్పుడు మీరు హ్యాండ్ తోటి కూడా మీరు క్లీన్ చేస్తే అక్కడ క్లీన్ అవుతుంది. చూడొచ్చు, నేను వన్ సైడ్ చేస్తున్నా, ఈ సైడ్ చూడండి, ఈ సైడ్ చేస్తున్నాను నేను క్లీన్. ఇందులో లిక్విడ్ ఉంది. సో ఈ లిక్విడ్ని నేను మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను. ఇక్కడ పెడుతున్నాను, నేను పెట్టాను కదా ఇప్పుడు ఈ లిక్విడ్. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇక్కడ కొంచెం లిక్విడ్ మనం ఈ చెంబు పైన వేస్తున్నాను. ఓకే, సో మీరు చూడొచ్చు. నేను చేతితోటి చేస్తున్నాను, స్క్రబ్ తోటి కూడా మొత్తం క్లీన్ అవుతుంది, ఇంకా చాలా బాగా క్లీన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇది చూడండి. సో నేను క్లీన్ చేసిన ఏరియాలో చూడండి, ఇక్కడ లిక్విడ్ ఎంతవరకు మనం లిక్విడ్ పెట్టామో నార్మల్గా అక్కడ క్లీన్ అవుతుంది. లైన్ చూడండి, ఇది ఇప్పుడు నేను లిక్విడ్ వేసింది అండ్ ఇది లిక్విడ్ వేసింది. ఓకే, సో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసిన వెంటనే 1 minute. సో ఇది ఇక్కడ కూడా నేను ఒక ట్రిక్ చెప్తాను. చాలామంది అంటారు క్లీన్ చేసిన తర్వాత చాలా టైం ఉంటుందా? ఓకే, చాలా టైం ఉంటుందంటే మన కాపర్ అండ్ ఇత్తడి అనేటి చాలా వరకు మనకి అది వాతావరణంలో మనకు క్లైమేట్ అంటే ఆక్సిడేషన్, బయట ఉన్న ఆక్సిడేషన్ వల్ల కూడా రియాక్ట్ అవుతాయి. సో బ్లాక్ అవుతాయి. సో దానివల్ల ఇంకా రిజల్ట్ రావాలి అంటే ఇక్కడ మీరు ఇది క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ డెజాల్ అనేది లిక్విడ్ ఉంది. ఓకే, ఈ డెజాల్ లిక్విడ్తో మీరు ఇప్పుడు ఏదైతే క్లీన్ చేశారో అక్కడ ఒక చిన్న డ్రాప్ వేయండి, ఒక డ్రాప్ చాలు. ఓకే, ఒక డ్రాప్తో మీరు ఇలా క్లీన్ చేసేసి, ఓకే, క్లీన్ చేసి, సో ఈ నార్మల్ వాటర్ ఉంది ఇక్కడ, ఈ నార్మల్ వాటర్లో మీరు ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. ఓకే, సో షైన్ అనేది చాలా వరకు ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది నేను స్పిక్ అండ్ స్పాన్తో వాష్ చేసింది అండ్ ఇది ఫస్ట్. ఓకే, సో ఈ మిగతాది కూడా మీకు ఇంకో ప్రోడక్ట్ ఉంది, దానితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బియాండ్ బ్లూ. ఓకే, సో ఇది మనకి టాయిలెట్ క్లీనర్గా యూజ్ చేస్తున్నాము. అండ్ దీన్ని మనము ఇట్లా రావి పాత్రల పైన కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ నేను స్టిక్ అండ్ యూజ్ చేశాను. సో కొంచెం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఓన్లీ 1 డ్రాప్ వేస్తున్నాను. ఓకే, ఈ 1 డ్రాప్ వేసి దీన్ని ఇలాగ మనం క్లీన్ చేసి చూడండి, ఈ ఒక్క డ్రాప్తోనే మనం మొత్తం చెంబుని కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఓకే, సో ఇలా క్లీన్ చేసి ఇక్కడ కొంచెం డ్రాప్ ఇస్తాం. చూడండి నేను ఎంత క్వాంటిటీ చేశాను అది. ఓకే, సో ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే కొంచెం ఇక్కడ డెజాల్ అనేది, ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి దీని షైన్ అనేది ఎక్కువ టైం వరకు ఉంటుంది. ఓన్లీ 2-3 డ్రాప్స్ లిక్విడ్ వేసాను. దీన్ని మొత్తం ఇలా స్కిప్ చేసుకొని, ఓకే, ఇలా చేసేసి చూడండి ఎంత డ్రాప్ వాడాను నేను, ఓన్లీ 1 డ్రాప్తో మీరు మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా మనం ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బియాండ్ బ్లూ అనేది చైల్డ్ లాక్ ఉంది. ఓకే, పిల్లలు కూడా దీన్ని టచ్ చేసిన లాక్ ఓపెన్ చేయడానికి
దీనికి సేఫ్గానే ఉంది. అండ్ ఇది 90 సెకండ్ ఫార్ములా. ఇది ఎప్పుడైతే మనం టైల్స్ పైన అంటే మన ఫ్లోర్ టైల్స్ ఉంటాయి, టైల్స్ క్లీన్ చేయడానికి కూడా పనిచేస్తుంది. షింక్ ఉంటుంది కదా టైల్స్, ఇది మార్బల్ షింక్, అది కూడా మనం క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అండ్ ఇంకోటి టాయిలెట్ క్లీనర్ అనేది మనం ఇది వేయగానే ఇది గ్రీన్ ఉన్న లిక్విడ్ బ్లూ కలర్గా మారిపోతుంది 90 సెకండ్లో. అక్కడ బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతుంది. అండ్ మనం బ్రష్ చేసేసి వాటర్ పోస్తే అది క్లీన్ అండ్ వైట్గా కొత్తగా నీట్గా తెచ్చినట్టు మనకి టాయిలెట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది బియాండ్ బ్లూ డెమో అండి. సో నెక్స్ట్ ఇంకా ప్రొడక్ట్ చూస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మేము స్పిక్ అండ్ స్పాన్ అయిపోయింది, స్టేరీ క్లీన్ అయింది, డెజాల్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక బాల్ పెన్, ఓకే, బట్టల పైన మనకి ఇప్పుడు నేను డెజాల్ అని చెప్పాను కదా, ఇది ఆల్ ఇన్ వన్గా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు టేబుల్స్, లైమ్స్, ఏదైనా వస్తువులమైన మరకలు ఉంటాయి కదా, చైర్స్, సోఫాస్, టీవీ, అలాంటి ఫ్రిడ్జ్ ఇలాంటి మీద మరకలు ఉంటాయి కదా, మరకలు క్లీన్ చేయడానికి కూడా పనిచేస్తుంది. అండ్ బట్టల పైన కూడా మనకి ఏ విధమైన మరకలు పడతాయి కదండి, కర్రీస్ అయ్యండి, లేదంటే టర్మరిక్ స్టెయిన్ అవ్వనివ్వండి, ఏదైనా ఎలాంటి స్టెయిన్ అయినా. సో లేడీస్కి చాలా ఇబ్బంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేడీస్ అంటే మన పిల్లలు, గర్ల్స్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు పీరియడ్స్ టైంలో వాళ్ళకి క్లాత్ పైన కూడా మరకలు పడతాయి, బెడ్షీట్ పైన మరకలు పడతాయి. సో అది కూడా క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక ఓన్లీ లిక్విడ్ మనం 1 డ్రాప్ తీసుకొని ఆ స్టెయిన్ పైన వేసి నార్మల్ వాటర్ తోటే మనం ఇక్కడ వాష్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని అంటే మీరు లిప్స్టిక్ మరకలైనా, ఇప్పుడు బాల్ పెన్ అనేది ఇంక్ మరకలు కూడా మన షర్ట్ పైన కూడా వెళ్ళాయి కదండి. సో నేను అది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఎంత ఇక్కడ ఇంక్ అనేది తీసుకుంటున్నాను. అండ్ నేను చెప్పాను కదా, ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ కాబట్టి మనకు ఏ విధమైన హార్మ్ అనేది జరగదు, అంటే ఇచ్చింగ్నెస్ అనేది కూడా రాదు మనం ప్రోడక్ట్స్ మన హ్యాండ్ పై అప్లై చేసి. ఓకే, సో ఇంత పెట్టానండి నేను. ఓకే, సో చూడొచ్చు, నేను ఇక్కడ మీరు దీనిపైన వేస్తాను, ఓన్లీ 1 డ్రాప్ ఇక్కడ నేను వేసింది. ఓకే, ఇక్కడ నేను వేసింది ఒక 1 డ్రాపే. ఓకే, 1 డ్రాప్ని మీరు ఇలా సో ఇలా స్క్రబ్ చేసి, ఓకే, ఇలా రబ్ చేస్తే అక్కడ ఉన్న మరక ఆ లిక్విడ్, ఆ ఇంక్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంక్ని మనము, ఇప్పుడు ఇది క్లాత్ ఉంది చూడండి, ఇక్కడ ఏ విధమైన మరక లేదు. సో నేను 4 సైడ్ చూపిస్తాను. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఈ మరకని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఈ కార్నర్లో, సో మనకు తెలియడానికి. అండ్ ఇక్కడ నార్మల్గా నేను పెట్టేశాను కదా, సో ఇలాంటి హార్మ్ అనేది మన శరీరం పైన కూడా కాదండి, ఎందుకంటే ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంది. ఓకే, ఇలా క్లీన్ చేసుకున్నాక చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మరక అనేది మనకి ఇక్కడ ఉంది కదా, స్టెయిన్ వచ్చేసి మన ఇప్పుడు ఈ కర్చీఫ్ పైన వచ్చింది. ఇది క్లీన్ చేయాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది, ఈజీగా వెళ్ళిపోదు అసలు ఇంక మరకలు. సో ఇలా ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ నార్మల్గా వాటర్ తీసుకున్నాను కదా, చూడండి ఈ వాటర్లోనే ఇప్పుడు మీకు దీన్ని ఓన్లీ ఇలా రబ్ చేసి, నేను మళ్ళీ లిక్విడ్ పెట్టలేదు, ఆల్రెడీ ఇక్కడ లిక్విడ్ ఉంది కాబట్టి. చూడండి నేను ఎంత లిక్విడ్ పెట్టాను, ఇక్కడ ఎంత నురుగు వస్తుందో చూడొచ్చు. ఓకే, హ్యాండ్ పైన నేను లిక్విడ్ పెట్టాను, మళ్ళీ ఇందులో లిక్విడ్ ఏం పెట్టలేదు నేను. సో ఇలా సో చూడండి, ఇక్కడ ఏమైనా మరక ఉందా, చూడండి. మీరు అంతలో అయితే మొత్తం ఖర్చు చూపిస్తాను. మీరు ఎక్కడైనా మరక ఉందా, ఇక్కడ వాష్ చేసాం, ఇప్పుడు మనం ఇది మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడ బట్టలపైన ఏ విధమైన మరకలైనా కూడా డెజాల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక బాటిల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది 282 రూపీస్లో మనకి వస్తుంది. ఇది మీరు వాషింగ్ మిషన్లో కూడా వాడుకోవచ్చు. అంటే మన డిటర్జెంట్ పౌడర్ అన్నా, లేదా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ అందులో వేసిన తర్వాత కూడా మనం ఒక క్యాప్ ఇది వేస్తే మనకి కంఫర్ట్ వేసే అవసరం లేదండి, కంఫర్ట్ వాడాలని. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇది మన కంఫర్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 500 ml ఉంటుందండి. ఓకే, 500 ml మనకి 280 రూపీస్లో వస్తుంది. ఓకే, డీపీలో దీనికి మనకి 250లో వస్తుంది. ఓకే, సో ఇది ఖచ్చితంగా మీరు ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ డెజాల్ అనేది బై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటిదంటే డిష్ వాష్ క్లీన్ అండి. ఈ డిష్ వాష్ క్లీన్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. సో 230 రూపీస్ దీనికి. ఓకే, 230 రూపీస్ అండ్ 500 ml 230 రూపీస్లో మీకు వస్తుంది. అండ్ ఈ ఒక్క బాటిల్ అంటే ఈ 500 ml మీరు 2 or 3 మంత్ కూడా మీకు వాడచ్చు. ఎలా అనేది, ఇప్పుడు ఇందులో ఒక క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ లిక్విడ్ అనేది మనకి 1 లీటర్ 1/2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్లో మీరు ఒక హాఫ్ క్యాప్ అనేది అందులో వేసి, అందులో వాటర్ కూడా హాఫ్ వాటర్ నింపేసి దాన్ని మంచిగా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత అందులో ఉన్న లిక్విడ్తో మనం షింక్ నిండి ఉన్న బౌల్ ఒక టైం పాత్రలన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి ఇప్పుడు సోప్ వాడడం వల్ల వైట్ డిషెస్ అనేది దాని మీద ఉంటాయి, కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఎంత వాష్ చేసినా మన డిష్ వాషెస్ మనం క్లీన్ చేస్తూ ఉన్నా కూడా దాంట్లో వైట్ కలర్ అలా ఫామ్ అవుతుంది కదా,
ప్లేట్స్ పైన, గ్లాసెస్ పైన. సో అది మన స్టమక్లో వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ స్లోగా అది ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అలాంటివి కాకుండా ఇది వాడడం వల్ల దీని వల్ల యూజ్ చాలా బాగుంది. అండ్ ఎక్కడైనా మనకు చాలా మాడిపోయిన పాత్రలు లేదా జిడ్డు ఉన్న పాత్రల మీద మీరు డైరెక్ట్ కొంచెం లిక్విడ్ అప్లై చేసి కొంచెం మన వండర్ స్క్రబ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీంతో స్క్రబ్ చేయడం వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం ప్రతిరోజు ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ మీరు డిష్ వాష్ క్లీన్ చేయడానికి మీరు ఈ వండర్ డ్రాప్ అనేది వాడతారు. ఓకే, అండ్ బట్టలు మీరు వాష్ చేయడానికి రోజు మనం బట్టలు క్లీన్ చేసుకుంటాం, మరకలు పడే కాడ కాలర్స్. సో ఇది మనం డెజాల్ అనేది. అండ్ స్పిక్ అండ్ స్పాన్ అనేది ఇత్తటి రావి మనం క్లీన్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెరీ క్లీన్. ఓకే, స్టెరీ క్లీన్ అనేది మనం ప్రతిరోజు మోప్ చేయడం వల్ల అంటే మనం బ్యాక్టీరియా ఫ్రీగా ఉండొచ్చు. పిల్లలు కింద పడేటి అని తీసుకొని తింటారు కదా చిన్న పిల్లలు అయితే, అలాంటివి కూడా మనకి ఏమి ఇబ్బంది కలగకుండా ఉంటుంది స్టెరీ క్లీన్ వాడడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి బియాండ్ బ్లూ కూడా మన 92nd ఫార్ములా కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఇక్కడ మోడీ కేర్లో జాయిన్ అయ్యి మేము ఈ ప్రొడక్ట్స్ కొనాలా, మేము వేరే వాడుతున్నాము, దీనివల్ల మాకు రిజల్ట్. సో మీ రిజల్ట్ అనేది చూసుకోండి మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది రిజల్ట్ మీకు వస్తుందా లేదా అనేది చూడండి. ఎందుకంటే నేను కూడా ఇన్ని సంవత్సరాల నుండి బయట ప్రొడక్ట్స్ వాడుతున్నాను. సో మీలాగానే నేను లైజాల్ వాడేదాన్ని, అండ్ ఏరియల్స్ వాడేదాన్ని, సర్ఫెక్సల్ వాడేదాన్ని, అండ్ విమ్ బార్స్ వాడేదాన్ని, బట్టలకు వాష్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్స్ వాడేదాన్ని, డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ ఇప్పుడు మోడీ కేర్లో జాయిన్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా ఈజీగా వర్క్ అనేది ఈజీగా అవుతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇందులో మనం ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మనకి రిటర్న్ లో క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇది మంచి విషయం కదండి. ఎందుకంటే మనం ఏదైతే మనం బ్రష్ చేస్తున్నాం, టూత్ పేస్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైతే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మోర్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇలా మసాలాలు ఉన్నాయి, అండ్ టీ పౌడర్, కాఫీ పౌడర్, అండ్ డైలీ యూస్ చేసే క్రీమ్స్, కోకోనట్ ఆయిల్, అండ్ హనీ, ఘీ, హింగువ, అండ్ చాలా అగరబత్తీలు, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ అన్ని ప్రొడక్ట్స్ వాడుతూ మనం బయట అయితే తీసుకొచ్చుంటాం. ఓన్లీ ఇక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటిదంటే నేను ఇక్కడ ప్రొడక్ట్ తీసుకొని వాడుకోవడానికి తీసుకుంటున్నాను, ప్లస్ నాకు ఇక్కడ ఇన్కమ్ రూపంలో క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, గిఫ్ట్స్ వస్తున్నాయి, అండ్ మస్ట్ అండ్ షుడ్ ట్రిప్స్ కూడా క్వాలిఫై అవుతున్నాయి. సో మీరు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకుంటూ మీరు ట్రిప్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.